హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈ రోజు ఎపిసోడ్ 25th రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఇప్పుడు అవుతున్న గేమ్ టాస్కుల్లో కానీ ఇప్పుడు వీళ్ళకి హౌస్ మేట్స్కి చాలా అంటే చాలా థ్రెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇంతవరకు వీళ్ళు కష్టపడింది ఒక ఎత్తు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి వీళ్ళందరికీ భూకంపాన్ని బిగ్ బాస్ అయితే సృష్టించాడు. ఈ భూకంపం వీళ్ళ మధ్య ఎటువంటి గొడవలకు దారితీస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు, ఇంతవరకు వీళ్ళు కష్టపడి బిల్డ్ చేసుకున్న బయట ఆడియన్స్ ఎఫెక్ట్ రిమైనింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఏమైనా తారుమారు అవుతుందో కూడా మనకి చూడబోతున్నాం. అయితే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి బిగ్ బాస్ అయితే కొన్ని టాస్క్లు అయితే ఇచ్చాడు. ఆ టాస్క్ని వీళ్ళు ఎలా గెలుస్తారు ఏంటి అనేది చూద్దాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో మణికంఠని మనం పొగడాల్సిన విషయం అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఈరోజు మణికంఠ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే మార్గాలు అయితే కనిపించలేదు. చాలా మెచ్యూర్డ్గా ఆడాడు, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. నిజంగా ఇన్ కేస్ ఇదే మెచ్యూరిటీ కానీ మనోడు కంటిన్యూ చేస్తే బిగ్ బాస్ ఈ సీజన్ టాప్ 5లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అది చూద్దాం, ఆడియన్స్ చేతిలో ఉంటుంది కాబట్టి అయితే మణికంఠ ఎందుకు అంత మెచ్యూరిటీ బిహేవ్ చేశాడు, నీకు అందులో కనిపించింది ఏంటి అని అంటే, మణికంఠ ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడో యష్మి మణికంఠని అదే రకంగా వెన్నుపోటు పొడిచడానికి అయితే ట్రై చేసింది. వెన్నుపోటు డైరెక్ట్గానే పొడిచింది. అది వాళ్ళ క్లీన్లోకి వెళ్ళిన తర్వాత అది అర్థమైందనమాట. తర్వాత సోనియా ఇంకా మామూలుగా కాదు, అమ్మన్రా నాన్న, అమ్మన్రా మీకేం చెప్తే అదే జరుగుద్దిరా, నా కంట్రోల్లో మీరు ఉంటారన్నా, అమ్మన్రా అన్నా ఇటువంటి టైప్లో పృథ్వీని నిఖిల్ని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. యష్మి, సోనియా, పృథ్వీ వీళ్ళు రూమ్లో కూర్చుండేటప్పుడు మనీకి అయితే చిన్న టాస్క్ అయితే ఇచ్చారు. నువ్వు అప్పుడే యూఎస్ నుంచి చాలా దూరం నుంచి వస్తున్నావు, నువ్వు నీ కూతుర్ని మిస్ అవుతున్నావు, మీ వైఫ్ నీ కూతుర్ని దగ్గరికి రానివ్వట్లేదు, అప్పుడు మీ పాప నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు అది మాకు సీన్ చేసి చూపించాను అంటే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్గా చేశాడు. అంటే అంత న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటివరకు చేస్తుంది కూడా అదే యాక్టింగ్ కాబట్టి, ఆ యాక్టింగ్లో అది కంబైన్డ్గా పోయింది కాబట్టి అంత న్యాచురల్గా చేశాడు. ఎందుకంటే మొన్న విగ్గు తీసేంతవరకు కూడా తెలియదు అంత ట్విస్ట్ ఇస్తాడని. తర్వాత ఎమోషనల్ బాండింగ్ అనే పేరుతోటి దగ్గరికి వెళ్ళి హగ్గులు చేసుకునే ఇది కూడా యాక్టింగే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సీన్స్ కూడా నువ్వు డిస్ప్లే చేసి మాకు అది చేసి చూపించానంటే కళ్ళంట కన్నీరు రాకూడదు, నువ్వు నీ పాపని మిస్ అవుతున్న ఫీలింగ్ కనిపించాలి, అక్కడ మీ ఆవిడ దగ్గర అక్కడ మీ వైఫ్ దగ్గర మీ పాప ఉంది, నువ్వు పిలువు అని చెప్పేసి సోనియా టాస్క్ ఇస్తే దాన్ని చాలా చక్కగా చేశాడు. చాలా బాగుంది కూడా, చాలా నీట్గా అనిపించింది. అది ఎంట్రన్స్ జరిగిందనమాట. తర్వాత క్లీన్స్ చీఫ్గా వ్యవహరించేటప్పుడు క్లీన్స్ చీఫ్గా డివైడ్ అవుతున్నప్పుడు ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు సీత క్లీన్ అయింది, చీఫ్గా వ్యవహరించాలి. నిఖిల్ టీంలో ఆల్రెడీ అంటే నిఖిల్ టీం, శక్తి టీం, కాంతారా టీంకి ఇప్పుడు చీఫ్గా కావాలి కాబట్టి కాంతారా టీంకి చీఫ్గా సీత అయితే వ్యవహరిస్తుంది. ఎందుకంటే చీఫ్గా సెకండ్ చీఫ్ ఆవిడే కాబట్టి కాంతారా టీంకి అయితే చీఫ్గా ఆవిడ సెలెక్ట్ చేశారు, ఆవిడ గెలిచారు. సో సీత టీంలోకి ఎవరెవరు వస్తున్నారు, ఇన్ కేసు శక్తి టీంలో ఉన్న వాళ్ళు కాంతారా టీంకి వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, మీ ఇష్టం. సో దాన్ని నేను అబ్జెక్షన్ అయితే చేయను. బట్ మీరు మీ దగ్గర ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ ఉండొచ్చు, లేదా డివైడ్ అవ్వచ్చు అని డైరెక్ట్గా బిగ్ బాస్ చెప్పడంతో ఇంకా నిఖిల్ మొహం అయితే మాడిపోయిందని నాకు అనిపించింది. ఫస్ట్ విష్ణుప్రియతో స్టార్ట్ చేశారు. విష్ణుప్రియ అయితే నాకు శక్తి టీంలో రికగ్నైజేషన్ అయితే లేదు, సీత నా ఫ్రెండ్, దట్టు నాకు తన సపోర్ట్ ఉంటుంది పార్టిసిపేషన్లో కానీ గేమ్ పరంగా కానీ అండ్ ఈ రికగ్నైజేషన్లో కానీ తను ప్లేన్లో ఉంటే నాకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి విష్ణుప్రియ అయితే వెళ్ళింది. సోనియా దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే సోనియా అంత తలకమాసిన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా. అంటే మేడం గారు ఎలా ఆలోచిస్తారని అంటే నలుగురికి ఒక్క ఆలోచన ఉంటే ఆవిడది మాత్రం సెపరేట్ ఆలోచన. అంటే అందరూ ఒక పాయింట్ మాట్లాడితే ఈవిడ ఒక పాయింట్ మాట్లాడుతుంది. ఈవిడ పాయింట్ మాట్లాడే దానికి తల ఉండదు, తోక ఉండదు. అంటే ఫస్ట్ అంతా ఆలోచించేదంట టీం వర్క్ ఉంటే టీం వర్క్ కానీ టీం స్ట్రెంత్ కానీ ఒకరితో ఒక విషయం టాపిక్ షేర్ చేసేటప్పుడు మనం నలుగురు మన మధ్య ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు కాంతారా టీంలో ఉన్న వాళ్ళతో అయితే నాకు ఆ బాండింగ్ కనిపించట్లేదు.
ఈవెన్ సీతతోటైనా సరే నేను టాపిక్ ఏదైనా షేర్ చేసుకునే బాండింగ్ అయితే నాకు లేదు, టీమ్ స్పిరిట్ అయితే ఉండదు, ఎవరిని వాళ్ళు ఇండివిజువల్ ప్రయారిటీస్ అయితే ఇస్తారు అని చెప్పేసి అని అన్నది. మరి ఈవిడెందుకైతే పృథ్వీని నిఖిల్ని పట్టుకోవడానికి ఏలాడడానికి ఒక దిక్కుమాల ఆలోచన, అమ్మన్రా నేనుంటే నువ్వు ఆడతావురా లేకపోతే ఆడోరా అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో అంటే నిఖిల్ టీంలో ఉంటే తను గేమ్ పార్టిసిపేషన్ పరంగా కానీ స్ట్రెంగ్త్ పరంగా కానీ బాగుంటుందనే ఉద్దేశంతో అయితే సోనియా నిఖిల్ టీంలోకి అయితే వెళ్ళిపోయింది. నైనిక సీత దగ్గరికి అయితే వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత చీఫ్ అవడం కారణం నైనిక కూడా ఒక 1 ఎందుకంటే సీతకి బాగా సపోర్ట్ చేస్తుంది, సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు క్లేన్లో కూడా తినుకు తను సపోర్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నైనిక కూడా సీత క్లేన్లోకి అయితే వెళ్ళిపోయింది. పృథ్వీ కూడా నిఖిల్ టీంలోకి అయితే వెళ్ళాడు. ఎందుకు అంటే నాకు గేమ్ ఆడడానికి నాకు ఈజీగా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే స్ట్రెంగ్త్ కూడా అక్కడ ఎక్కువ, నిఖిల్ కూడా నాకు సమానత్వంగా ఉంటుంది. ఒక గేమ్లో మేము పార్టిసిపేట్ చేసేటప్పుడు మాకు టాస్క్లోనైనా సరే ఈజీగాను స్ట్రాంగ్గా గాను ఈజీగా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయనే ఉద్దేశంతో చెప్పారు. ఇక్కడ వీళ్ళు కోసలు అంటే నిన్న అమ్మంటారా మొదటి కొడుకు చిన్న కొడుకు వెళ్ళిపోయాడు, సో అమ్మ ఇంకా వాళ్ళని హ్యాండ్ అవుట్ చేస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురు గురించి వీళ్ళు ఇక్కడ డిస్కషన్ అనమాట. యష్మి, విష్ణు, నయని సంథింగ్ వీళ్ళందరూ అనమాట. నబిల్ సీత దగ్గరికి అయితే వెళ్తాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకునంటే కాంతారా టీంలో సీత దగ్గర జెన్యూనిటీ అయితే ఉంటుంది, టాస్కుల పరంగా కానీ అవతల వాళ్ళని చెప్పే విధంగా కానీ. ఇన్ కేస్ క్లాన్ తనదైనా సరే రాంగ్ అంటే రాంగ్ అని చెప్తుంది. సో తన దగ్గర జెన్యూన్గా ఉంటుంది కాబట్టి నేను ఆ టీంకి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పి నబీల్ అయితే వెళ్ళిపోయాడు. ఆదిత్య కూడా సీత కరేజ్ అంటే నాకు ఇష్టం, గేమ్ విషయంలో చాలా స్పోర్టివ్గా ఉంటుంది, నాకు అవతల వాళ్ళ గేమ్తో పోటీ పడాలి అని అంటే సీత టీంలో ఉండాలి అనే ఉద్దేశంతో అయితే ఆదిత్య అయితే సీత టీంలోకి అయితే వెళ్ళిపోయాడు. యష్మి నేను ఇక్కడికి బాండింగ్ పెట్టుకోవడానికి అయితే రాలేదు, గేమ్స్ ఆడడానికి అయితే వచ్చాను. సో నాకు ఆపోజిట్ టీంతో గట్టిగా ఫైట్ చేయాలని అంటే నాకు ఈ కాంతారా టీం అయితే నాకు కావాలని చెప్పేసి కాంతారా టీంకి అయితే వెళ్ళిపోతుంటే అప్పుడు ప్రేరణ అంటది, ఏ మాకు ఛాన్స్ ఉండాలి కదా, నువ్వు వెళ్ళిపోతేంటి అన్నట్టుగా ప్రేరణ అరిచింది. ఇప్పుడు సీత టీంలో నుంచేమో నైని, విష్ణు, నబీల్, ఆదిత్య అండ్ యష్మి వీళ్ళు 5 సీత కలిపి 6 అయిపోయారు. క్లీన్ నిండిపోయింది. ఇప్పుడు మణికంఠకి ప్రేరణకి ఆప్షన్ లేదు, ఇక్కడ 3 ఉన్నారు, ఆదిత్య, పృథ్వీ అండ్ సోనియా. వీళ్ళ క్లీన్లో ఎవరో ఒక పర్సన్ వెళ్ళాలి. మణికంఠ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఆ క్లేన్లోకి వెళ్ళాలి అంటే యాజ్ ఏ చీఫ్గా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి, నీకైతే ఛాన్స్ లేదు, నువ్వు శక్తి టీంకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాంతారా టీం అయితే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది సార్ అంటే ఇన్ కేస్ కాంతారా టీం వాళ్ళు అందులో ఉన్న వాళ్ళతో నిన్ను స్వాప్ చేసుకుంటే నువ్వు అందులోకి వెళ్ళొచ్చు అంటే తను చెప్పాడనమాట. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, గేమ్ పరంగా ఆడుతాను, నాకు ఫిజికల్ స్ట్రెంత్ కానీ మెంటల్లీ కానీ నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను గేమ్ ఆడగలను, నీకు ఉంటే నువ్వు నాకు సపోర్టివ్గా ఉంటా, నేను కూడా నీకు సపోర్టివ్గా ఉంటానని మణికంఠ చెప్తే నేను ఓకే నేనైతే ఇంకా స్విచ్ చేయాలి అనుకోవట్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి సీత చెప్పగానే మనోడు శక్తి టీంకి అయితే వెళ్ళిపోతాడు బ్యాండ్ వేసుకొని. తర్వాత ప్రేరణకు వచ్చేసరికి ప్రేరణ కూడా సేమ్ ఆప్షన్ వచ్చేసరికి ప్రేరణ అయితే నాకైతే శక్తి టీంకి అయితే వెళ్ళాలని లేదు బిగ్ బాస్, నాకు కాంతారా టీం కావాలి అని అంటే అప్పుడు బిగ్ బాస్ సైలెంట్గా ఉన్నాడని దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ సేమ్ సిచ్యువేషన్, స్విచ్ అవ్వాలి. అప్పుడు యష్మి లేచి నేను ఆడేది గేమే కాబట్టి నాకు ఎక్కడున్నా ఒకటే, నాకైతే ప్రాబ్లం లేదు, ప్రేరణ ఎక్కడుండి నువ్వు అటు వెళ్ళి అని చెప్పేసి ప్రేరణని ఎక్కడ ఉంచి యష్మి అయితే శక్తి టీంకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు శక్తి టీంలోనైతే యష్మి, సోనియా అండ్ మణికంఠ, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు 5 వీళ్ళు 6. ఇక్కడ ఇలా క్లాన్స్ డివైడ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి బిగ్ బాస్ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఇచ్చేసాడు. 12 మంది వస్తారు, 6 పేర్స్ వస్తారు, మీరు ఎలా తన్నుకుంటారు మీకు అనవసరం. బిగ్ బాస్ ఒక భూకంపాన్ని మీకు సృష్టిస్తున్నాడు. ఈ టాస్క్ బెనిఫిట్స్ ఏంటి అంటే 12 గేమ్స్ ఉంటాయి. 12 గేమ్స్లోని ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీని మీరు ఆపొచ్చు, ఆపే శక్తి మీకైతే ఉంటుంది. సో ఏ క్లేమ్ షెడ్యూల్ అయితే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతారో వాళ్ళైతే వాళ్ళ బోర్డుని అయితే నేమ్ బోర్డుని అయితే నెంబర్స్ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. సో ఇలా చెప్పేటప్పుడు వీళ్ళు వలన
ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు ఎవరైతే వస్తారో మీరు కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ప్రాబ్లమ్స్ అయితే ఎఫెక్ట్స్ అయితే వస్తాయనే ఉద్దేశంతో అయితే బిగ్ బాస్ అయితే చెప్పాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఇంట్రడక్షన్. అయితే చాలామంది వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. 12 మంది అంటే ఎంటైర్ బిగ్ బాస్ సీజన్లోని ఇప్పటి వరకు అయిన సీజన్స్లో ఎక్కడ కూడా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే ఇవ్వలేదు. బట్ ఇప్పుడైతే ఇస్తున్నారని బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇది సెకండ్ లాంచింగ్ అనుకుంటున్నాను. నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 6లో కూడా ఇలాగే కొంతమందిని ఒక 5గురిని సెకండ్ అటాక్ పంపించారు. ఇప్పుడు కూడా అలాగే పంపిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు 6గురిని అంటే 6 pairs 12 మందిని ఒకేసారి పంపిస్తున్నారు. మేబీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది చూడాలి. ఇందులో 12 మంది ఇంకా 6గురు అయితే అఫీషియల్గా నేమ్స్ ఫిక్స్ అయిపోయి ఇంకా 6గురు ఫిక్స్ అవ్వలేదు. మేబీ అది మన ఛానల్లో రేపు మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నా. ఓకే, ఇప్పుడు ఈ 12 మంది గురించి డిస్కషన్ అయిన తర్వాత ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అయితే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ₹1,00,000 మీ ప్రైజ్ మనీలు ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్పాడు అనమాట. ఇది ఇలా ఉండగా ఇది అయిపోయిన తర్వాత విష్ణు అయితే 12 మంది వస్తారా అనే టాపిక్లో డిస్కస్ స్టార్ట్ చేసేటప్పుడు నిఖిల్ నుంచి పుసుకున అక్కడ 4 అమ్మాయిలు ఉన్నారు మణికాడ అని చెప్పేసి అన్నట్టుగా మణికంఠని కొంచెం డిస్కరేజ్ చేస్తూ అన్నాడు. మణికంఠ ఇంకా ఎవరికి సంబంధం లేనట్టుగా దగ్గర కూర్చుని పోయాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చీఫ్ అయ్యే అవకాశం పోయింది. రెండోది ఏంటి అంటే కాంతారా టీంకి వెళ్తానంటే సీత ఎంచో నో అని చెప్పింది. నాకు ఎవరైతే నన్ను రెస్పెక్ట్ చేసి ఇక్కడికైతే వచ్చారో వాళ్ళు నాకు కావాలి లేకపోతే వద్దు అని సీత అయితే ఒక పాయింట్ మీద స్టిక్ అయి ఉంది. కానీ ప్రేరణ దగ్గరికి వచ్చేసరికి యష్మిన్ అయితే స్విచ్ చేసింది కానీ మణికంఠ దగ్గరికి వచ్చేసరికి అయితే స్విచ్ చేయలేకపోయింది అనే టాపిక్లో మనోడు బాధగానే ఉన్నాడు. ఈ టైంలో ఇంత బాధలో మనోడు కుమిలిపోతున్న టైంలో నుంచో ఇది ఆల్రెడీ పుండ్ అయ్యిందంటే దాని మీద కారం జల్లినట్టు మనోడు నిఖిల్ ఏంచోమో జోక్స్ వేస్తుంటే నువ్వు బౌండరీస్ దాటొద్దు, ఆల్రెడీ చెప్తున్న బౌండరీస్ అయితే దాటొద్దు అనే టాపిక్లో డిస్కషన్ అయితే జరిగింది. ఇక్కడ మనోడు ఫైర్ అయ్యాడు. ఆ ఫైర్ అవ్వడంలో తప్పులేదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లోనే జోక్స్ అనేవి బౌండరీస్ దాటకూడదు. ఒకే పర్సన్ మీద అలా జోక్స్ వేయడం అది కరెక్ట్ కాదు అనిపించింది. ఇక్కడ నబీల్ కూడా చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. ఎక్కడనంటే నబీల్ మీద నాకు రెస్పెక్ట్ అనేది గేమ్ పరంగా ఓకే నో ప్రాబ్లం, కానీ అవతల వాళ్ళని కించపరిచే విధంగా మనం జోక్స్ వేయకూడదు. అది వాళ్ళు పర్సనాలిటీని మనం డిజాస్టర్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందరూ కూడా మనీని జోకులు చేస్తుంటే ఇప్పుడు హౌస్ మేట్స్ ఉన్నది 11 మందికి మణికంఠ నచ్చడు. యాజ్ ఏ గేమ్ పరంగా కానీ కొన్ని విషయాల్లో మనకంటే నచ్చడు. కానీ అది అతని బిహేవియర్ వీళ్ళు అర్థం చేసుకొని ఓకే వాడితో మనం ఎంత మింగిల్ అవ్వాలి అంత మింగిల్ అయితే బెటర్ కదా, అంత జోకులు వేయడం ఎందుకు అనే టైప్లో వదిలేస్తే బాగున్ను. బట్ ఆ జోకులు అనేది బౌండరీస్ దాటుతున్నాయి, నిజంగానే దాటే. అది చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపించింది అనమాట. అంటే పిల్లోడు మరి ఇంకా గలగా కొట్టించుకుని ఉంటాడేమో లోపలైతే. ఇందులో సీత టీము 6 మెంబర్స్ కాబట్టి డ్రాగన్ ఫ్లై రూమ్ అయితే సీత వాళ్ళ టీంకి అయితే వచ్చింది. వీళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఇంకా అందులో ఉన్న హౌస్ థింగ్స్ అన్ని వాళ్ళవే కాబట్టి అది లగ్జరీ రూము, లగ్జరీ ఐటమ్స్ అన్నీ అందులో ఉంటాయి. మెక్కొచ్చు, తినొచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది అనమాట సీత వాళ్ళకి. సీతకి కొంచెం యాటిట్యూడ్ పెరిగిందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే చీఫ్ అయ్యేసరికి 6గురు వచ్చేసరికి ఇంకా సీత డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేసింది. ఏంటి అంటే ఒక్కరు కూడా వాళ్ళ టీంలో అడుగు పెట్టకపోవడం కారణం ఏంటి అంటే పృథ్వీ, సోనియా, నిఖిల్ తప్ప అందులో ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడలే. అంటే అందరూ కాంతారా అనేసరికి కొంచెం ఆ పిల్లకి నా బట్టే ఎంతమంది వచ్చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే కనిపించింది నాకైతే. మేబీ అది టాస్కుల్లో కాకుండా ఈరోజు టాస్క్లో కాకుండా రిమైనింగ్ అన్ని టాస్కుల్లో కూడా అది కనిపించకుండా అందరికీ కూడా సమానత్వంగా చూపించుకుంటే క్లీన్ చీఫ్ అనేది కొంచెం వెల్ డన్ గుడ్ అనమాట. లేదు ఆ చీఫ్ మెంటాలిటీ తోటి కొంచెం యాటిట్యూడ్ ఏమైనా చూపించింది అంటే ఆమె గేమ్కే కాదు బయట ఓటింగ్కు కూడా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, ఫస్ట్ గేమ్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ గేమ్లోనే అయితే ఈ బాల్ని ఒక చిన్న స్టిక్ మీద పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో వెళ్ళి ఫుట్బాల్ ఎలాగైతే వేస్తామో దాన్ని అలా మనం ఆ డబ్బాలో వేయాలన్నమాట. ఈ గేమ్లోనైతే నాకు నైనిక చాలా బాగా ఆడింది అనిపించింది. ఎందుకనంటే తన హైట్కి ఆ పట్టుకున్న కర్రకి ఆ బాల్కి చాలా డిస్టెన్స్, పైగా అది బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పైగా 30 సెకండ్స్ మాత్రం ఉంది, 35 సెకండ్స్ 40 సెకండ్స్ అంతా ఆల్మోస్ట్ 30 సెకండ్స్ అయితే ఉంది. ఈ 30 సెకండ్స్లోని వీళ్ళు వెళ్ళి ఆ బాల్ని అందులో ఫినిష్ చేసి వీళ్ళు రావాలి. అలాగైతే గేమ్ అనేది క్లోజ్ అవుతుంది. అప్పటికే కాంతారా టీంకి ఒక బాల్ ఎక్స్ట్రా ఉంది. యష్మి అండ్ నైని వెళ్ళే టైంలో ఏంచోము నైని అయితే బాల్ అందులో వేసి
25 సెకండ్స్లోనే ఆల్మోస్ట్ తను బాల్ ఫినిష్ చేసి ఈ కాంతారకి లేని వాళ్ళైతే ఫస్ట్ గేమ్ని అయితే ఫినిష్ చేశారు. ₹1,00,000 ప్రైజ్ మనీ వచ్చింది. ఈ 12 నెంబర్ దగ్గర కాంతారా టీం అని చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నారు. ఈ అందరు కలిపి టీం అందరు మెంబర్స్ అందరు కలిపి వెళ్ళి పెట్టేటట్టు సీత కొంచెం అందరికీ సమానత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే అందరినీ పిలిచి ఇన్కేస్ అది అలాగే కంటిన్యూ అయితే బాగుండేమో అనిపించింది. ఇది మెయిన్ థింగ్ అనమాట. అయితే వీళ్ళ ట్రయో గురించి ఇక్కడ డిస్కషన్స్ అయితే వస్తున్నాయి. ట్రయో అంటే తెలిసిందే కదా, అమ్మను కొడుకులు ఇద్దరు, పెద్దోడు చిన్నోడు గురించి మాట్లాడుకునే డిస్కషను. ఈ టైంలోనైతే వీళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. సోనియా అండ్ నిఖిల్, పృథ్వీ మన ముగ్గురు మధ్య ఉన్న టాపిక్ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళకూడదు. అంటే ఈ యష్మి ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది కదా అని తన దగ్గర నోరు జారినా సరే వాళ్ళు స్పై అనమాట. మనకంటే మొన్న జరిగిన ఇష్యూ మీకు తెలిసిందే. ఆ స్పై బిహేవియర్ ఎలా ఉంటుందో మనకి కూడా తెలుసు అనే టైప్లో మాట్లాడారు. అయితే ఈ డిస్కషన్స్ అన్ని ఇలాగ అయిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటి అని అంటే, ఎలాగో వీళ్ళు శక్తి టీం వాళ్ళు ఫస్ట్ గేమ్ అయితే పోయారు. ఫస్ట్ గేమ్ పోయిన తర్వాత ఈ ఫస్ట్ గేమ్లోనే ఒక పర్సన్ అయితే పర్సన్ని తీసేయాలంటే ఎవరో ఒక వీక్గా ఉన్న పర్సన్ని తీయాలి. కానీ మణికంఠనే తీస్తారు అని చెప్పేసి ఇక్కడ నబీల్ అయితే గుర్తించాడు. ఎందుకనంటే అక్కడ ట్రయో వాళ్ళ ముగ్గురులో ఎవరు బయటకు వెళ్ళరు. అయితే యష్మికి కానీ మణికంఠను కానీ తీయాలి. యష్మిని తీస్తానని అంటే యష్మి ఒప్పుకోదు. దాని నోరుకి దడుచుకొని వీళ్ళు ముగ్గురు ఆగిపోతారు కాబట్టి మణికంఠను తీసేస్తారు అని ఇక్కడ నబీల్ అయితే గుర్తించాడు. ప్రేరణ కూడా అది డెసిషన్ నిజంగా రాంగ్ అవుతుంది. ఎందుకునంటే మణికంఠ ఫిజికల్లీ వీక్ అవ్వచ్చు కానీ మెంటల్లీ స్ట్రాంగ్, స్టిక్ అయ్యే పాయింట్ మీద చాలా గట్టిగా ఉంటాడు. గేమ్ చాలా కాన్ఫిడెంట్గా ఆడుతాడు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంకెవరికి లేదు అన్నట్టుగా ప్రేరణ కూడా మణికంఠకి సంజేసి ఇచ్చింది. కానీ ఇక్కడ యష్మి అయితే మణికంఠను ఫస్ట్ తొక్కడానికి అయితే ట్రై చేసింది. మణికంఠ తొక్కి ఆమెని అంటే ఇప్పుడు ఆమెను ఎక్కడ తీసేస్తారనే ఉద్దేశంతో నాకైతే మణికంఠని పాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే గేమ్ పరంగా కానీ ఫిజికల్గా కానీ ఎక్స్ట్రాస్లో మనోడు చాలా వీక్ అనిపించింది. సో ఆ విషయంలోనే మణికంఠ కొద్దిగా వీకు. తర్వాత నాకు స్ట్రెంత్ పరంగా కూడా మణికంఠ అంతగా కనిపించట్లేదు, మీరేమనుకుంటున్నారు చెప్పండి అని చెప్పేసింది. మరి ఆ పాయింట్కి వచ్చేసరికి మణికంఠ ఇదే గేమ్లో ఇప్పుడు ఆ బాల్స్ వేసే టైంలో కూడా మణికంఠ వెళ్ళి వేశాడు. తినైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. ఏ గేమ్లో ఎలాంటి టాస్కులు ఉంటాయి ఏంటి అనేది తెలీదు. మణికంఠ ఒక రకంగా చెప్పాలి అంటే చీఫ్గా వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు శక్తి టీంలో అదే మన నిఖిల్ అండ్ మణికంఠ ఉండేటప్పుడు అయితే ఓన్లీ మణికంఠ వల్లనే నిఖిల్ టీం అనేది గెలిచింది. ఆ టైంలో మణికంఠ వలన ఆల్మోస్ట్ 3 to 4 lakhs వరకు వాళ్ళు యాడ్ అయ్యారు. మరి అంత స్ట్రాంగ్ పర్సన్ ఒక రకంగా చెప్పాలంటే మనీ నిజంగా స్ట్రాంగ్ పర్సన్. యష్మితో కంపారిజన్ చేసుకుంటే యష్మి గేమ్లో అయితే ఆడదు. ఆడింది అంటే ఫైట్ అయితే ఇస్తుంది, స్ట్రాంగ్ ఫైట్ అయితే ఇస్తుంది, కానీ గేమ్ ఆడదు, ఆడినా గెలవదు. మణికంఠ అలా కాదు, గేమ్ ఆడుతాడు, గెలుస్తాడు. ఆ టైం వచ్చేటప్పటికి ప్రూవ్ అవుతుంది. కానీ ఇక్కడ మణికంఠను తొక్కాలనే ఉద్దేశంతో అయితే యష్మి ఆ పాయింట్ రైజ్ చేసింది. తర్వాత సోనియా కూడా నువ్వు లెఫ్ట్ అయిపోతే బాగున్నావు, మిగతా వాళ్ళు మేమందరం ఆడుతాం కదా సార్ అంటే, నువ్వు నాకన్నా ఏ గేమ్లో నువ్వు కరెక్ట్గా ఆడుతున్నావు చెప్పునంటే ఇంకా సోనియా దగ్గర ఏ మాటలు లేనట్టుగా అనిపించాయి. ఆఖరికి మనీ ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా మీరు అందరూ ఒకటైపోయారు అనే ఉద్దేశంతో తను కూడా ఇంకా మెచ్యూర్గా ఆలోచించి తనంతట్లు తానే ఓకే అని చెప్పేసి లెఫ్ట్ అయ్యాడు. బట్ మీరు నెక్స్ట్ గేమ్ విన్ అవుతారో లేదా అనేది నేను మీకు థ్రెటన్ చేస్తాను. నేనైతే ఊరుకోను. గేమ్ విన్ అవ్వాలి, నన్ను లెఫ్ట్ చేసేంత ఈజీ కాదు. గేమ్ అయితే విన్ అవ్వాలనే ఉద్దేశంతో అయితే మణికంఠ చెప్పాడు. ఈ రకంగా గేమ్ అయితే ముగిసింది, అంటే వీళ్ళు డివైడేషన్లో. అయితే నిఖిల్ అయితే చెప్తున్నాడు, నేనైతే యష్మి తీద్దాం అనుకుంటున్నాను, మణికంఠను కాదు. ఎందుకంటే మణికంఠ టీం అందరి గురించి ఆలోచిస్తాడు, యష్మి అలా కాదు. తనకి అవసరమైతేనే వాడుతుంది, లేకపోతే లేదు. తన అవసరానికి మాత్రమే టీంలోకి వస్తే, లేకపోతే లేదు అనే టాపిక్లో చెప్పాడు. నిజంగా యష్మి అయితే ఫైటర్ ఫిషే కాదనలేదు, కాకపోతే తనకి యూజ్ ఉంటేనే, తనకు బెనిఫిట్ ఉంటేనే గేమ్లోకి అయితే వస్తుంది, లేకపోతే రాదు అనే పాయింట్ నిఖిల్ కరెక్ట్గా చెప్పాడు. అది వీళ్ళు అర్థం చేసుకోకుండా మణికంఠని అయితే పంపించారు. పంపించిన తర్వాత ఈ డిస్కషన్స్ రావడం బొక్కని నా ఉద్దేశం. సో చూద్దాం. అయితే సెకండ్ టాస్క్ అయితే ఫుడ్ టాస్క్ అయితే ఇచ్చారు. ఎవరి క్లేన్ నుంచి ఎవరు వస్తారో చూద్దాం అన్నట్టుగా 40 minutes అయితే ఇచ్చారు. 40 minutesలోని బిర్యానీ అంతా పెట్టారు. ఇక్కడ నబీల్ని అయితే పిలిచారు, ఇక్కడ సోనియాని అయితే పిలిచారు. ఎవరు ఎంత ఫుడ్ తిన్నారు అని అంటే ఎవరు ఫుడ్ తినలేకపోయారు. తర్వాత ఇంకో పర్సన్ని కూడా జోడి చేసుకున్నారు, అయినా తినలేకపోయారు. ఈ టాస్క్ టై అయిపోయిందా లేదు అంటే దీని రిజల్ట్ రేపు చెప్తారు అనేది గేమ్ యొక్క రూల్స్. సో ఈ రోజుకి ఈ రివ్యూ అనేది ముగిసిందండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.